ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుట్టాయిగూడెం మండలం మారేడుమల్లి అటవీ బాట పెట్టిన పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు, ప్రజలు. తమ విధులు, హక్కులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన జంగారెడ్డిగూడెం బ్యాంకు ఉద్యోగస్తులు, తెరిచి ఉన్న బ్యాంకులను మూసివేసిన అసోసియేషన్. యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేసిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై వీరేశ్వర స్వామి మహోత్సవాలు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆహ్వానించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం కామవరపు కోటలలో ఎలక్ట్రీషియన్స్ డే పాల్గొన్న ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం తాడువై మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ కు ఆహ్వానం అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శివాలయం కమిటీ కార్యవర్గం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నుంచి 19వ తేదీ గురువారం వరకు శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు తాడువాయిలో మహాశివరాత్రి మహోత్సవ ఉత్సవాలు జరపబడును. కావున భక్తులందరూ కూడా పెద్ద వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవం పాల్గొని మరి ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను గత సంవత్సరం వచ్చాను, నాకు చాలా ఆనందం కలిగింది. మరి ఈ సంవత్సరం కూడా నేను రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజున మరి కమిటీ వారు ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా నేను యొక్క మరి శివరాత్రి మహోత్సవాలు బాగా జరపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. బ్యాంకు ఉద్యోగస్తులు సమ్మె బాట పట్టారు. జంగారెడ్డిగూడెంలో విధులు నిర్వహిస్తున్న బ్యాంకులకు వెళ్లి సహకరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. పలు బ్యాంకు సేవలు ముందుకు సాగకుండా నిలుపుదల చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వద్ద ధర్నా చేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినియోగదారునికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకు ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతుందని, దానిని తగ్గించాలని, అలాగే ఇతర కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు. నేటి బ్యాంకింగ్ పూర్తిగా మారిపోయిందని, డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్లు, ఆన్లైన్ సేవలతో బ్యాంకులు 24 గంటలు పనిచేస్తున్నాయని, కానీ అదే సమయంలో బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి మాత్రం తగ్గలేదని, మరింత పెరిగిందని మీడియాతో పేర్కొన్నారు. టార్గెట్లు, రెగ్యులేటరీ నియమాలు, కస్టమర్ ఒత్తిడి, ఎన్పీఏలు ఇవన్నీ రోజు ప్రభావం చూపుతున్నాయని, అయినప్పటికీ డిమానిటైజేషన్, కోవిడ్ కాలం, జనధన్ ప్రభుత్వ పథకాల్లో బ్యాంకు ఉద్యోగులు దేశానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. 5 రోజులు బ్యాంకింగ్ విలాసం కాదని అవసరంగా గుర్తించాలని కోరారు. పని, వ్యక్తిగత జీవితం సమతుల్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉత్పాదకత, మెరుగైన కస్టమర్ సేవ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్బీఐ, ఇన్సూరెన్స్ సంస్థలు ఇప్పటికే 5 వర్కింగ్ డేస్ పాటిస్తున్నాయని, బ్యాంకులకు కూడా అదే విధానం రావాలని ఆశించారు. ప్రభుత్వం యాజమాన్యం ఈ న్యాయమైన డిమాండ్ ను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నామని, లేకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుమారు 7 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారని, తమ శ్రమను గుర్తించడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంక్ ఉద్యోగస్తులు అలెగ్జాండర్, సూర్యప్రసాద్, గీతాంజలి, రాంబాబు, ఎస్బీఐ, ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాల్ ప్రకారం ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ 5 డే బ్యాంకింగ్ కోసం సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో యూఎఫ్బియు విభాగం సమ్మెలో పాల్గొనడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ 5 డే బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ ఆన్ పేపర్ మాత్రమే ఉంది. గవర్నమెంట్ సంస్థలైన ఎల్ఐసి, ఫైనాన్షియల్ రంగంలో సెబీ, ఆర్బీఐ ఇలాగా ప్రతి సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా 5 రోజులు పని దినాలు పాటిస్తున్న సందర్భంగా పని దినాలు పాటిస్తున్నప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో ఎందుకు 5 days ఇవ్వటం లేదన్నదే ఇప్పటి వరకు అంతుపట్టనే విషయం. ఎన్నో రోజులుగా గత 10 సంవత్సరాలుగా ఇది పెండింగ్ లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ అలాగా డిలే చేసుకుంటా, డిలే టాక్టిక్స్ తోటి ముందుకు నడుపుకుంటా వస్తుంది. అయితే ఇది ఎక్స్పెడిట్ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ రోజు బ్యాంకులు సమ్మె చేపట్టి ముందుకు నడవడం జరుగుతుంది. ప్రభుత్వం మేల్కొని ఈ 5 డే బ్యాంకింగ్ ని ఎక్స్పెడిట్ త్వరగా చేస్తే
బాగుంటుందని ఆశిస్తూ, చేయకపోయిన పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృత రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈ రోజు UFBU కాల్ మేరకు మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు స్ట్రైక్ లో పాల్గొంటున్నాయండి. అదే విధంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి 5 days బ్యాంకింగ్ నిమిత్తం మేము ఈ రోజు ఈ బంద్ స్ట్రైక్ చేస్తున్నాము. బ్యాంకింగ్ ఎందుకు ఇంత గట్టిగా కోరుకుంటున్నామంటే ప్రతి బ్యాంకుల్లోని స్టాఫ్ను తగ్గించేశారు, అన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. పైగా అన్ని సర్వీసెస్కి అవుట్సోర్సింగ్ వాళ్ళని ఎక్కువగా నియమించుకొని పర్మనెంట్ స్టాఫ్ని తగ్గించేస్తున్నారు. దాంతో పర్మనెంట్ స్టాఫ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడితోటి ప్రతి బ్యాంకరు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కానీ సమయాన్ని కానీ ఎంతో కోల్పోతున్నారు. దీని నుంచి మేము అనారోగ్య సమస్యలని ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీటన్నిటిని గవర్నమెంట్కి తెలియజేయడానికి మేము 5 రోజుల బ్యాంకింగ్ కోరుకుంటూ ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. కామవరపుకోట మండల కేంద్రంలో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లా చెన్నకేశవరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. లైట్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ప్రభుత్వం తరపు నుండి ఎలక్ట్రికల్ వర్కర్స్ కి రాయితీలు అందజేయడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని AITUC నాయకులు TVS రాజు, కంకిపాటి బుచ్చిబాబు డిమాండ్ చేశారు. సౌభాగ్య సెంటర్ లో కేక్ కట్ చేశారు. సీనియర్ ఎలక్ట్రికల్ వర్కర్ మాధవరావును సత్కరించారు. ఎలక్ట్రికల్ యూనియన్ కమిటీ కార్యవర్గ సభ్యులు తుంపాటి బాలు, కన్నా శ్రీధర్, షేక్ బాషా, కన్నంరెడ్డి మాధవరావు, మంగమూరి అమ్ము, పలువురు సభ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి అనేక మంది కార్మిక వర్గాలు, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది కార్మికులు వాళ్ళ కార్మిక హక్కుల కోసం సంఘాలు పెట్టుకుని వారికి రావాల్సిన రాయితీలు రాబట్టుకోవడం కోసం వారు ఆందోళన చేయడం కార్మికులకు సాంప్రదాయం. అదే విధంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా కార్మికులకు ఉపాధి గ్యారంటీ లేక, ఉపాధి సౌకర్యాలు లేక, ప్రైవేటు భవన నిర్మాణ కార్మికులు, అలాగే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్, కార్పొరేటర్స్, ఇదంతా భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా అటువంటి వారు ఇవాళ అర్ధాకలతో అలమటిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు అనేక ఉచిత పథకాలు ప్రవేశపెడుతోంది, అనేక మందికి అనేక వేతనాలు కల్పిస్తూ ఉంది. కానీ ఎండనక వానక ప్రమాదానికి గురై మరణించిన పట్టించుకోకపోతే భార్య పిల్లలు రోడ్డు బట్టి ఉసూరుమంటూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఆ గృహ యజమాని సానుభూతితో ఏమన్నా రూపాయి పాపిస్తే తప్ప ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. AITUC తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేట్ కార్మికులు కూడా గుర్తించి వారికి రావాల్సినటువంటి సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎలక్ట్రికల్ వర్కర్స్ జీవితాలలో వెలుగును నింపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఈప్ రాష్ట్ర అధ్యక్షుడు KV రమణ అన్నారు. ఎలక్ట్రికల్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మాన్న స్మారక భవనంలో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్ కు ఘన నివాళి అర్పించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ బాలిన ధర్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో KV రమణ మాట్లాడుతూ 1880లో మానవ సమాజం అభివృద్ధిలో ముందడుగు వేసిన రోజని, అమెరికాకు చెందిన థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న రోజని, ఆ తర్వాత ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెంది పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, శాస్త్ర సాంకేతికంగా ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ఈ మానవాళి అభివృద్ధిలో కరెంటు ద్వారా వచ్చే వెలుగు చాలా కీలకమైనదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఎన్నో త్యాగాలు చేస్తూ కరెంటు వెలుగునిస్తున్నారని, కానీ వారి జీవితాలు ఎటువంటి ఆధారాలు లేక వృద్ధాప్యంలో ఇటువంటి ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని, అవి పునరుద్ధరించలేదని, పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు S రామ్మోహన్, యూనియన్ కోశాధికారి కోట శివకృష్ణ, తారిపిరెడ్డి కృష్ణ, ఏరుబండి శేఖర్, ముల్లెటి శ్రీను పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ డే నిర్వహించడం జరిగింది. మానవ జాతి అభివృద్ధికి పురోగతి అనేటువంటి ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. ఎందుకంటే 27/1/1880లో ప్రపంచ గతిని మార్చేటటువంటి ఒక బల్బుని అమెరికాకు చెందిన థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నారు. ఆ బల్బును కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా మానవాళి అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా
ఈ రోజు అంతరిక్షం నుంచి భూమికి చూస్తుంటే భూమి యొక్క జాడలు ఏ దేశం ఎక్కడ ఉంటుంది అనేది ఈ రోజు చీకట్లో కూడా కనపడే రోజులు ఉన్నాయి. మొత్తం రైల్వే రంగం కానీ, విమానయానం కానీ, మొత్తం సమస్త పరిశ్రమలు కానీ, మానవ జాతి అభివృద్ధి కానీ ఈ బలుపుతో ఒక మార్పు జరిగి భూగోళం మీద అభివృద్ధి చెందింది. అంత అభివృద్ధి చెందినటువంటి ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మన దేశంలో కోట్లాది లక్షలాది మంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. కానీ వీరి యొక్క జీవన ప్రమాణాలు మాత్రం ఏమీ పెరగలేదు. ప్రపంచంలో వెలుగునిచ్చేటువంటి వీరు అనేక ప్రమాదాల్లో మరణిస్తున్నారు, గాయాలు పడుతున్నారు, అంగవైకల్యం అవుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీసం వీరికి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటువంటి కార్మికులు అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గతంలో ఉన్న BOC బోర్డు ఏదైతుందో ఆ బోర్డుని పునరుద్ధరించి ఎలక్ట్రికల్ కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని IFTU జిల్లా ఉపాధ్యక్షులు S. రామ్మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆకివీడు మండలం కేంద్రంలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగించే 3 నల్ల చట్టాలకు రద్దు చేయాలని కోరారు. IFTU మండల కార్యదర్శి తోట రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను, రైతు కూలీలను, మోటార్ రంగ కార్మికులను, భవన నిర్మాణ కార్మికులను, ఎలక్ట్రికల్ కార్మికులను, ఎలక్ట్రానిక్స్ కార్మికులను, ప్లంబర్, రాడ్ బెండింగ్, పెయింటర్స్, కార్పెంటర్స్, ఎగుమతి దిగుమతి కార్మికులు, హమాలీ కార్మికులు మరియు పంచాయతీ, మున్సిపల్, LIC, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, కార్మికులు, ఉద్యోగస్తులు తదితరుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో IFTU రాష్ట్ర నాయకులు రామకృష్ణ, అజయ్ కుమార్, సత్యనారాయణ, గుణ, లక్ష్మి, సూరిబాబు, రమేష్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు, జాతీయ రైతు సంఘాలు పిలిపించాయి. ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, వివిధ ఉద్యోగ వర్గాలందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ దేశంలో నూతనంగా విద్యుత్ బిల్లును, అలాగే విత్తన బిల్లును తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా ఇవాళ వినియోగదారులు విద్యుత్ బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి నేడు దేశవ్యాప్తంగా ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో నూతన విత్తన బిల్లును తీసుకొచ్చారు. దీని కారణంగా వ్యవసాయ రైతాంగం మొత్తం కూడా గిట్టుబాటు ధరలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకనే వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలని రద్దు చేయాలి. అదే విధంగా వాళ్ళ కార్మిక వర్గంలో కార్మిక సంస్కరణలు తీసుకొస్తూ పాత చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. దీని కారణంగా కూడా కార్మిక వర్గం మీద ఒక దాడి అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని రేపు 12వ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని, పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెలో పాల్గొవాలని ఇవాళ ప్రజానీకానికి పిలిపిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. సూర్యకిరణాలు అమ్మవారి పాదాలపై పడటంతో భక్తులు భారీ స్థాయిలో వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆవిర్భావ సమయం నుండి ఇక్కడ బేతాళుడిని పెట్టి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగేవని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అటువంటి పవిత్ర ప్రదేశంలో శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి, ప్రముఖ సిద్ధాంతి ఇమ్మని శశికుమార్ శర్మ నేతృత్వంలో మార్సిటీ రాధాకృష్ణ బృందం పర్యవేక్షణలో అమ్మవారి ఆలయ నిర్మాణం చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకుని వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించుకుంది. అప్పటి నుండి ఆలయంలో నిత్యం ఏదో ఒక విశిష్ట కార్యక్రమాలతో అలరారుతోంది. ఈ ఆలయం అనేక వాణిజ్య సముదాయాలు పక్కన ఉండటంతో నిత్యం అమ్మవారిని దర్శించడానికి విశేషంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే రథసప్తమి నాడు చోటు చేసుకున్న అపురూప సంఘటన భక్తుల మనసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆలయానికి తూర్పు భాగంలో బహుళ అంతస్తుల భవనాలున్నాయి. సూర్యుని కిరణం కూడా ఆలయంపై పడటం కష్టమే. అలాంటిది ఏకంగా ఉత్తరాయణ పుణ్యకాలం రథసప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి మీద పడటంతో పాటు అభిషేకిస్తున్న చందాన శంఖ చక్రాల నుండి అభయహస్తం మీదుగా పాదాలను తాకి శ్రీచక్రంపై అంతర్ధానమయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తుల మనసులు పరవశించిపోయాయి. వరుసగా భీష్మ ఏకాదశి వరకు ఈ సన్నివేశాన్ని చూసే అవకాశం ఉండవచ్చునని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మామూలుగా చూస్తే సూర్యకిరణం పడటానికి కూడా వీలు లేని చోటు నుండి
సూర్యకిరణాలు వచ్చి అమ్మవారిని స్పృశించడం అనేది చాలా విశేషంగా భక్తులు చెప్పుకుంటున్నారు. అనేక మంది భక్తులు అమ్మవారి ఆలయానికి ఉదయం 6 గంటలకే విచ్చేసి లేత భానుని కిరణాలు అమ్మవారిని తాకే సమయంలో దర్శనం చేసుకుని ఆనంద పరవశంతో అమ్మ నామాన్ని బిగ్గరగా పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ ఇది అమ్మ అనుగ్రహం అని, భక్తులందరూ ఈ సమయంలో అమ్మను దర్శించడం ద్వారా అమ్మ అనుగ్రహం మనపై ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న భక్తులు ఉదయం 6 గంటలకు ఆలయంలో బారులు తీరి సూర్యకిరణాలు అమ్మవారిని తాకే సమయంలో దర్శనం చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆలయంలో విశేష సంఘటనలు అనేకం జరుగుతున్నాయని, భక్తులకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఈ ఘట్టం ఆవిష్కృతం అవుతుందని భక్తులు చెబుతున్నారు. దీంతో లేత భానుని సూర్యకిరణాలు తాకే అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కొంతమంది భక్తుల మనోభావాలు ఇప్పుడు చూద్దాం. రసప్రియ తెల్లారికా నుంచి సూర్యనారాయణమూర్తి అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చారు అందరికీ. ఈ రోజు ఉదయం చక్రం కానించి శ్రీచక్రం దాకా వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి సంతోషాన్ని నింపారు. అలా చూస్తుంటే ఒళ్ళు జలవరించినట్టుగా అనిపించింది నాకు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గా దేవి అయి నమః. ఈరోజు రథసప్తమైన మొదటి రోజు నుంచి సూర్య భగవాన్ కిరణాలు అమ్మవారిని తాకి మమ్మల్ని ఇక్కడ అందరినీ ఆనందం చేశాయి. మొదటి రోజు రెండో రోజు కూడా ఈ రోజు కూడా అమ్మవారి అభయహస్తం నుంచి మొదలుపెట్టి కింద పాదాల నుంచి శ్రీచక్రం వరకు కూడా సూర్యకిరణాలు ప్రసరణ చేశాయి. అవన్నీ కూడా మేము దర్శనం చేసుకుని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముందుగా శ్రీమాత్రే నమః. ఈరోజు రథసప్తమి 3వ రోజు సందర్భంగా శ్రీ 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 మరకతలింగేశ్వర స్వామి సమేత శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో సూర్యకిరణాలు ప్రకాశించడం మా కళ్ళారా చూసి ధన్యులను చేశారు. ఆ సూర్యభగవానుడు అమ్మవారి పాదాలు తాకి తద్వారా మమ్మల్ని అందరినీ ధన్యులు చేశారు. ఇది చూడడానికి అరసవిల్లు వెళ్తారు చాలామంది. అది అంతటి భాగ్యాన్ని మాకు ఇక్కడే ఈ సూర్యభగవానుడు విజయదుర్గమ్మ ఇవ్వడం మా కన్నుల విందుగా ఇది మన గ్రామానికి ఎంతో విజయంగా మేము అభివర్ణించుకుంటున్నాం. దానికి శ్రీ మాతకి అమ్మవారికి అనేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. గంగారెడ్డిగూడెం గ్రామం గంగానం గుడి వెనకమాల ఉన్నటువంటి శ్రీచక్ర సహిత ఈ విజయదుర్గ అమ్మవారి ఆలయము ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు జరుగుతోంది. ఇక్కడ కానించి కూడాను ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరగటం, చండీ హోమాలు జరగటం, ప్రతి పండగకే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రత్యేక పూజలు జరగటం, ఇవన్నీ కూడా అమ్మవారి నిదర్శనం మాకు కనబడుతోంది. మరి ఈ రోజు సూర్య భగవానుడు అమ్మవారి హస్తం నుంచి అలాగా పాదాల దగ్గరకు, పాదాల నుంచి శ్రీచక్రం వరకు కూడా అమ్మ స్వామివారి సూర్యకిరణాలు తాకటం అనేది మేము ప్రత్యక్షంగా చూసాము. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఈ రోజు చూడటానికి. కానీ నిజంగా కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. ఆ అమ్మవారి కృప కుటుంబానికి, అందరి కుటుంబాలకి, గ్రామానికి కూడా మంచి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇది నిజంగా కూడా ఇక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమం వల్లనే ఆ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక్కడ అనేక మంది చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి గుడికి వచ్చి మీరు అనుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గంగానం గుడి అమ్మవారి వెనకాల వేయించి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఉత్తరాయణ సందర్భంగా రథసప్తమి పూర్తి చేసుకున్న మర్నాడు నుంచి ఉదయాన్న 7 గంటలకి అమ్మవారి మొదటి రోజున అమ్మవారి యొక్క శిరస్సు ప్రారంభంలో అమ్మవారి పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు శ్రీచక్రం వరకు కూడాను సూర్యుని యొక్క కాంతి ద్వారా దర్శనం ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు కూడాను అమ్మవారి హస్తముల దగ్గర నుంచి మళ్ళీ పాదముల దగ్గర వరకు చేరుకుని ఆ పాదానికి సూర్యకాంతి తగిలిన తర్వాత మళ్ళీ శ్రీచక్ర చివర అంచు భాగం వరకు కూడాను ఆ సూర్యకాంతి ద్వారా కూడా ఇవాళ కూడాను ఎంతో అద్భుతంగాను మనందరికీ కూడా దర్శనం ఇచ్చిన అమ్మవారు. అదే విధముగా సూర్యుని యొక్క కాంతి ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణము రథసప్తమి రోజు నుంచి ప్రారంభం ప్రతి సంవత్సరం కూడాను సూర్యకాంతి ద్వారా అమ్మవారికి దర్శనం ఇస్తున్నారు. ఇంకా భక్తులందరూ కూడాను ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా విశేషమైనటువంటి కార్యాన్ని అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః.
ఏపీలోని పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో గుడ్లవల్లి పోలీస్ స్టేషన్ చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నిర్వహించిన కాటన్ సెర్చ్ ఆపరేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎటువంటి పత్రాలు లేని 41 వాహనాలను గుర్తించారు. అంతే 2 ఆటోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు మారణాయుధాలను సైతం కనుగొన్నారు. ప్రతి చోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో జంగారెడ్డిగూడెంలో డాంగనగర్ ప్రాంతంలో నిర్వహించిన కాటన్ సెర్చ్ ఆపరేషన్ లో ఎటువంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నగరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపల్లి అనేటువంటి విలేజ్ లో సుమారు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 80 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. సుమారు 41 2 వీలర్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు, 10 కత్తులు, 2 గొడ్డలు ఇలా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ లో ఈ ఊర్లో ఈవీఎం పగలగొట్టిన సంప్రదాయం కూడా ఉంది. 2 కేసు ఎన్కౌంటర్లు అయి ఉన్నాయి. సుమారు 19 మంది మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో 10 చనిపోయాడు. ఉన్న ఎలక్షన్ కేసులో అనవసరంగా ఈ ఊర్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసి మళ్ళా వచ్చే ఎలక్షన్ లో అలాంటి ఏం జరగకూడదన్న ఉద్దేశం మీద వచ్చి ప్రజలను అవేర్ చేయడం కోసం, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజాయి కానీ, కోడి పందాలు, రికార్డులు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కానీ పోలీసుకి తెలియజేయాలని, పోలీసుకి తెలియజేసేందుకు వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఏంటి అని తెలియజేసి తద్వారా ఊళ్ళో శాంతి భద్రతలు పెరిగేలాగా చూసేందుకు ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. పద్మశ్రీ పురస్కారం లభించడంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా ఆ రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. గత 6 రోజులుగా అటవీ శాఖ అధికారులను, పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాల వాసులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న పెద్దపులి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. బుట్టాయిగూడ మండలం ఏజెన్సీ ప్రాంతాల నుండి పెద్దపులి వెనక్కి తిరుగుబాట పట్టినట్లుగా చెబుతున్నారు. ఆయా గ్రామాల మీదుగా చేమలవారిగూడెం, పులిరామన్నగూడెం, ముంజులూరు, చింతపల్లి, భోగిమెల్లి, గిన్నెపల్లి, ధారవాడ, పోలవరం ప్రాజెక్టు మీదుగా మారేడుమిల్లి అడవుల్లోకి బాట పట్టినట్లుగా పేర్కొంటున్నారు. సోమవారం సైతం పలు చోట్ల దూడలపై దాడి చేసిన ప్రాంతాలను సైతం అధికారులు, రైతులు గుర్తించారు. అయితే పెద్ద పులి వెనక్కి అభయారణ్యంలోకి వెళ్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వచ్చిందో అదే ప్రాంతానికి పులి వెళ్లిపోతున్నట్లుగా ప్రాథమిక సమాచారంగా తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో సాయి బాలాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీ తీరుపై ఆర్టీఓ రమణకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కార్యాలయం వద్ద పంగిడిగూడెం గ్రామ భారత్ గ్యాస్ బాధితులు ధర్నా నిర్వహించారు. ఓపీజీఆర్ఎస్ ద్వారా బాధితులు చేసిన ఫిర్యాదులను వారికి ఎలాంటి సంబంధం లేకుండా భారత్ గ్యాస్ ఏజెన్సీతో కుమ్మక్కై ఫిర్యాదు పరిష్కారమైనట్లు తప్పుడు నమోదు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నాకు యాగంటి సీత అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధ్యక్షులు ఎం జీవరత్నం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాధితులు ఎం బాలరాజు, అశోక్, లింగాల తిరుపతయ్య, గద్దా శీతల్, ఎం మణిరత్నం, ఎం నాగేంద్ర, బజార్, అడవికొట్టు కాంతమ్మ, ఎస్ నాగమణి, సీత, రాజు, రామకృష్ణ, కృష్ణ, శివయ్య, పోతురాజు పాల్గొన్నారు. ఎం జీవరత్నం వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు మన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారి కార్యాలయం వద్ద పంగిడిగూడెం గ్రామం మరియు మండలంలోని తదితర గ్రామాల్లో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ బాధితులు ధర్నా చేయటం జరుగుతూ ఉంది. ప్రధానంగా సాయి బాలాజీ గ్యాస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు మండలంలోని అన్ని గ్రామాల్లో గత 15 సంవత్సరాల నుంచి సిలిండర్లు ఇస్తామన్నారు. ఇప్పటికి బాధితులు మండలంలో ఉన్నటువంటి అలాగే పంగిడిగూడెం గ్రామంలో ఉన్నటువంటి బాధితులు పేరు ఎల్పిజి సిలిండర్లు దాదాపు 100 బండ్లు పట్టుకెళ్లి కంపెనీ వారు ఇప్పటికి బాధితులకు ఇవ్వలేదు. ఈ బండ్లు పట్టుకెళ్లి ఇప్పుడు మూడు నెలలు అవుతుందంటే 2025 సంవత్సరం నవంబర్ లో పట్టుకెళ్లిన బండ్లు ఇప్పుడు కూడా బాధితులకు అనలేదు. అందులో నేను కూడా బాధితుడిని. ఇప్పటికి ఈ సమస్య పరిష్కరించాలని గతంలో మన ఆర్డీఓ గారికి ధర్నా చేసి ఎంత పత్రం ఇచ్చాం, పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెట్టాం. కానీ ఈ సమస్య పరిష్కారం కాకపోగా పీజీఆర్ఎస్ లో పెట్టిన కంప్లైంట్లు మండల తహసీల్దార్ గారు అలాగే డిటి గారు ఇద్దరు కూడా పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం కాకుండా దాన్ని సమస్య పరిష్కారం అయిపోయిందని కంపెనీని రద్దు చేశారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఇప్పటికే అక్రమ పద్ధతిలో బ్లాక్ మార్కెట్ లో ఈ గ్యాస్ అమ్మకాలు అమ్ముతూ ఉన్నారు. అదనపు ఛార్జీలు 10 కిలోమీటర్లు దాటితే తప్ప అదనంగా తీసుకోకూడదు. కానీ 10 కిలోమీటర్ లోపే ఉంది పంగిడిగూడెం, 9 కిలోమీటర్లో ఉంది. అదనంగా 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విషయాలపై కలెక్టరేట్ లో కూడా మేము పీజీఆర్ఎస్ లో పెట్టినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాక ఈ రోజు నాడు బాధితులు అందరం కూడి మనం గౌరవ ఆర్డీఓ గారిని కలిసి వింతపత్రం అందిస్తామని వచ్చాము. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము బాధితులం అంతా కూడి ఈ గ్యాస్ ఏజెన్సీ వద్ద గానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ వద్ద గానీ లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ వద్ద గానీ నిరాహార దీక్షలు చేపడతాము. జంగారెడ్డిగూడెం శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ మాధవి క్లాత్ షోరూం అధినేత కానూరి యశ్వంత్, పావని దంపతుల కుమారుడు కుమార్తె యజ్ఞసాయి అఖిల్ సాత్విక పేరున అన్నదానం ఏర్పాటుకు సహకరించినట్లు కానూరి గంగాధర్రావు తెలియజేశారు. స్వామివారికి శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, ర్యాలీ వెంకటాచారి, చల్లవర ప్రసాద్, చరంచర్ల సత్యనారాయణ, ముందోటి హరిబాబు నైవేద్యాన్ని సమర్పించారు. సుమారుగా
900 మందికి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు తమ వ్యక్తిగత ప్రజా సంబంధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా వినడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. జనవాణి వంటి కార్యక్రమాలు ప్రజలతో పాలనకు వారధిగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించి న్యాయబద్ధమైన పరిష్కారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువగలం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగలం సాగిందని ఎంపీ తెలిపారు. లోకేష్ తో కలిసి తాను కూడా పాదయాత్రలో నడిచిన రోజులను గుర్తు చేసుకున్నారు. 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగలం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర కొనసాగిందని అన్నారు. లోకేష్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ నాయకుల అరాచకాలు దాడులతో రాష్ట్రం కల్లోలంగా మారిన పరిస్థితుల్లో ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపి 2024 ఎన్నికల్లో విజయానికి బాటలు వేసిన యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగిలిపోతుందని అన్నారు. ఈ యాత్ర స్ఫూర్తితో తామంతా నిరంతరం ప్రజల్లో ఉంటూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములే పనిచేస్తామని చెబుతూ ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ కు ఏలూరు ఎంపీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాణి కుమిదిని పిలుపునిచ్చారు. రేపటి నుండి నామినేషన్ మొదలు కానున్నట్లు స్పష్టం చేశారు. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని అన్నారు. అభ్యర్థుల విత్ డ్రా ఫైనల్ లిస్ట్ ఫిబ్రవరి 3వ తేదీకి జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ 13వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెంలో బైలేరు కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 4 రోజులుగా జరుగుతున్న మహాకుంభాభిషేకంలో భాగంగా స్వామివారిని వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు దర్శించుకున్నారు. శిఖరానికి జలాభిషేకం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. స్వామివారి ఆశీస్సులతో ఋత్వికుల వేద మంత్రాలతో జట్టి గురునాథరావుకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణకర్త మేకా సింహాద్రి, ఆలయ కమిటీ అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్, బచ్చు రామ్మోహన్ రావు, కాటపల్లి రుద్రయ్య, వీరవల్లి సోమేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుట్టాయిగూడెం మండలం మారేడుమల్లి అటవీ బాట పెట్టిన పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు, ప్రజలు. తమ విధులు హక్కులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఉద్యోగస్తులు, తెరిచి ఉన్న బ్యాంకులను మూసివేసిన అసోసియేషన్. యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేసిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై వీరేశ్వర స్వామి మహోత్సవాలు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆహ్వానించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం కామవరపు కోటలలో ఎలక్ట్రీషియన్స్ డే పాల్గొన్న ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.